మరి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనము. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, శిష్యులందరూ ఒక గదిలోకి వెళ్ళిపోయి తలుపులు పెట్టుకున్నారు. ఎందుకంటే యూదులకు భయపడుతున్నారంట. ఎందుకు? వారు యేసుక్రీస్తుని సిలువ వేసి మరి ఆ సిలువలో చంపేశారు గనక ఈ శిష్యులందరూ ఆ విషయాన్ని చూసి భయపడి, మమ్మల్ని కానీ యూదులు ఎక్కడ చంపుతారో రాళ్ళకు తీసుకొని కొట్టి మమ్మల్ని ఎక్కడ సిలువేస్తారో అని చెప్పేసి అందరు కానీ యూదులకు భయపడంట వారు తలుపులు వేసుకొని బయటకు వచ్చే పరిస్థితి వారికి లేదు. వారు భయంతో ఉంటున్నారంట. హల్లెలూయా. ఇలాగా ప్రభువైన యేసు సిలువలో ఆయన ఎప్పుడైతే సిలువకు అప్పచెప్పబడ్డాడో అప్పటి నుండి శిష్యులు భయభీతులకు చెంది వారు బయటికి రాలేని పరిస్థితుల్లో వారు ఉండిపోయారంట. భయముతో వారు గృహంలోనే ఉండిపోతున్నారంట. వారు తలుపులు మూసుకొని ఇంట్లోనే ఉండిపోతున్నారంట. వారిని భయము ఆవరించింది. వారు భయముతో నిండుకొని ఉన్నారు. అలాంటి భయముతో ఉన్న వీరి మీద దేవుడు ఒక భారాన్ని పెట్టాడు. ఏంటంటే, మరి మీరు సర్వలోకానికి వెళ్ళి నా సువార్తని మీరే చెప్పాలి, మీరు నాకు సాక్షులై ఉండాలి అని దేవుడు చెప్పాడు వాళ్ళకి. కానీ మరి వారు వెళ్ళే పరిస్థితిలో లేరు. ఎందుకు అంటే భయముతో, వారి ప్రాణ భయముతో వారు ముందుకు రాలేని పరిస్థితులలో ఉన్నారంట. అలాంటి టైంలో ప్రభు వారికి ఒక మాట చెప్తాడు. ఏంటిదో తెలుసా? అపోస్తల కార్యం, అందరూ బైబిల్ తెరవండి. ఇలాంటి స్థితిలో ఇప్పుడు శిష్యులందరూ గదిలో ఇంట్లో ఉన్నారు, ఒక రూమ్లో ఉన్నారు, ఒక ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటి తలుపులు మూసుకున్నారు. ఎందుకు అంటే వారు యూదులకు భయపడుతున్నారంట. వారు బయటికి రాలేని పరిస్థితుల్లో వారు ఉన్నారంట. అటువంటి టైంలో ప్రభు వారితో ఒక మాట సెలవిస్తున్నాడు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చదవండి. ఆయన వారిని కలుసుకొని, ఆయన అనగా ప్రభు అయిన యేసు వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేములో నుండి వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను గాని కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందెదరని శిష్యులకు యేసయ్య చెప్తున్నాడంట. ఎందుకు ఈ పరిశుద్ధాత్మని యేసయ్య వీళ్ళ మీదకి పంపించాలనుకుంటున్నాడు? ఎందుకు వీరికి పరిశుద్ధాత్మ శక్తిని ఈ శిష్యులకు ఇయ్యాలని యేసయ్య అనుకుంటున్నాడు అంటే కింద వచనాలు చూడండి. 1:8 అపోస్తల కార్యం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయలోను దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యూదులకు భయపడుతున్న వీరు, గదిలోనే ఉండిపోతున్న వీరు బయటికి రావాలి, బయట వచ్చి ప్రజలతో నిలబడాలి. ఈ యూదయ సమరయ ఈ ప్రాంతాలన్నిట్లో వీరు సాక్షులుగా నిలబడాలంటే వీరంట పైనుండి దేవుడు ఏం పంపబోతున్నాడంట? శక్తిని పంపబోతున్నాడంట. వీరి మీదకి ఏం పంపుతాడు? ఆయన చేసిన వాగ్దానం, నా వల్ల మీరు వినిన తండ్రి వాగ్దానం మీ మీదకి నేను పంపబోతున్నాను. ఏంటిది ఆ వాగ్దానం అంటే? పరిశుద్ధాత్మ యొక్క శక్తి అంట. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క శక్తి. అలాగే యేసయ్య చెప్పిన రీతిలోనే పెంతెకొస్తు దినమున వీరందరూ శిష్యులందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు వారి మీదికి పరిశుద్ధాత్మ శక్తిని ఆయన కుమ్మరించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే అపోస్తల కార్యం మీరు కింద చదువుకుంటూ వెళ్తే
వారందరూ కూడి ఉండగా వారి మీద ఆయన అంట పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కుమ్మరించాడంట. వారు 120 మంది కూడి ఉన్నప్పుడు మరి ఇంచుమించుగా చూడండి, పెంతెకొస్తు అని 2వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. పెంతెకొస్తును పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండగా అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. వారందరూ ఒక చోట కూడి ఉన్న రోజునంట ఆయన పెంతెకొస్తు దినమున వారి మీదకి ఏం పంపించాడంట? పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తి వారిలోనికి వస్తున్నా కొలది వారు అన్య భాషలు మాట్లాడుతూ శక్తిని పొందారంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ శక్తి వారి మీదకి వచ్చిందో, వీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో దర్శించబడ్డారో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డ వీరు వెంటనే ఆ యూదులకు భయపడి గదిలో ఉండిపోయే వీరు ఆ యూదుల ఎదుటికి వచ్చి ప్రభు అయిన యేసుని గురించి సాక్ష్యం ఇవ్వటము ప్రారంభించారంట. గట్టిగా చప్పట్లు కొట్టేసని మహింపడతాం. హల్లెలూయా. మీ జీవితాల్లో మీరు దేని విషయమై భయపడుతూ, దేని విషయమై కలవరపడుతూ, దేని విషయమై మీరు బయటికి రాలేక మీ పరిస్థితి ఈరోజు శిష్యుల వల్లే గదిలోనే ఉండిపోయే పరిస్థితి మీ జీవితంలో ఎంతమంది జీవితాల్లో ఉందో, మీ అందరి జీవితాల్లో కానీ దేవుడు మీరు భయపడి గదిలో ఉన్న మిమ్మల్ని బయట సమాజం ఎదుటికి తన సాక్ష్యముతో మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి ఈ రాత్రి దేవుడు మీకు సెలవిస్తున్నాడు. మీ మీద ఆయన తన శక్తిని, తన అభిషేకాన్ని మీ మీద కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన అభిషేకాన్ని మీ గృహాలలో ఎక్కడి నుండి ఈ లైవ్ని నువ్వు చూస్తున్నావో, ఏ ప్రాంతం నుండి, ఏ రాష్ట్రం నుండి ఈ లైవ్ నువ్వు చూస్తున్నావో, సోదరి సోదరుడా, దేవుని మహిమ ఈ భూమి అంతయు నింపబడి ఉంది. ఆయన నీ గృహంలో, నీ ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టి ఉన్నాడు. నిన్ను తన శక్తితో నింపుతున్నాడు. ఎందుకు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడంటే, మీరు దేని విషయమైతే భయపడుతున్నారో, ఆ రోగాన్ని బట్టి భయపడుతున్నారేమో, లేకపోతే అప్పులను బట్టి బయటికి రాలేని పరిస్థితిలో మీరు గృహాలలోనే ఉండిపోతున్నారేమో, ఉండి లేరు ఈ అప్పుల బాధను బట్టి ఇంట్లో ఉండి లేవని చెప్పించుకుంటున్నారేమో, ఎవరెవరైతే కొంతమంది అయితే అవమానంతో బయటికి రాలేకపోతున్నారేమో, కొంతమంది రోగం, వ్యాధి, సంతానం లేకపోవటాన్ని బట్టి ప్రజల మధ్యలోకి వెళితే ఎక్కడ అవమానిస్తారో అని భయపడి బయటికి వెళ్ళలేని స్థితిలో మీరు ఉన్నారేమో. ఎవరెవరైతే ఆ స్థితిలో ఉన్నారో దేవుడు తన శక్తిని మీ మీద కుమ్మరించబోతున్నాడు. మీ మీద తన శక్తిని కుమ్మరించబోతున్నాడు. ఏ సమస్య అయితే మిమ్మల్ని బాధిస్తుందో, మిమ్మల్ని భయపెడుతుందో దాన్ని జయించినట్లుగంట ఆయన తన శక్తిని మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రవచనంగా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయీలు నీ యొద్దకు వచ్చి నీ వారగుతారు. వారు నీ వెంట వచ్చెదరు. సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నీకన్నా దీర్ఘదేహులైన సెబాయీలు ఆ సెరాయిలు అంట
నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు, నీ వారవుతారంట, నీ వెంట వచ్చెదరు, వెంట వస్తారంట, సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు, నీ ఎదుట సాగిలపడి నిశ్చయముగా వాళ్ళు ఎలా చెప్తారంట నీతో, నిశ్చయముగా నీవు దేని సమస్యను పెట్టి భయపడి ఏ ప్రజలను చూసి ఏ మనుషులను చూసి నువ్వు బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నావో ఆ ప్రజలు నిన్ను చూసి ఒక సాక్ష్యం ఇవ్వబోతున్నారంట. ఏమని సాక్ష్యం ఇస్తారో తెలుసా? చదవండి. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, నిశ్చయముగా నీ మధ్యలో దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ రోజు నీ స్థితిని బట్టి, ఈ రోజు నీ పరిస్థితిని బట్టి, ఒకవేళ ఈ రోజు అందరూ నీ దేవుడు ఏమైనాడు అంటున్నారేమో, ఎవరెవరైతే నీ దేవుడు ఏమైనారని నిన్ను ప్రశ్నిస్తున్నారని నువ్వు బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నావో వారందరూ ఎదుట వారందరూ ఒకనాడు చెప్పబోతున్నారు, ఇదిగో నీ మధ్యలో దేవుడు ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు నీతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు, నీ పిల్లలతో ఉన్నారని సాక్ష్యం ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. నిశ్చయముగా నీ మధ్యలో దేవుడు ఉన్నారు, మరి ఏ దేవుడును లేడని చెప్పి ఆయన ఉన్నాడు అని చెప్పి నీకు సాక్ష్యం ఇవ్వబోతున్నారంట, నీకు విన్నపము చెప్పబోతున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఇది జరగబోతుందో తెలుసా? దేవుడు నీ మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉండబోతున్నాడో తెలుసా? ఆయన తన శక్తిని నీ మీద కుమ్మరించబోతున్నాడు, ఆయన అభిషేకాన్ని నీ మీద కుమ్మరించబోతున్నాడు, ఆయన ఆత్మ నీ మధ్యలో ఉండబోతుంది కనుక ఇక నువ్వు భయపడమాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం అది. ఆమేన్. హల్లెలూయా. హగ్గయిలో ఎలాగ రాయబడింది? దేవుని ఆత్మ మీ మధ్యలో ఉంది కనుక మీరు భయపడవకండి. మీరు ఎలాగ మీ సమస్యలో నుండి బయటకు రాబోతున్నారు, మీ భయాలను అధిగమించి మీరు ఎలాగ బయటకు రాబోతున్నారు, మీ వేదన నుంచి, మీరు కలిగి ఉన్న అవమానాల నుంచి, నిందల నుంచి, రోగాల నుంచి, వ్యాధుల నుంచి, అప్పుల నుండి మీరు ఎలాగ బయటకు రాబోతున్నారంటే దేవుడు ఏం చేయబోతున్నాడంటే తన శక్తిని నీ మీద కుమ్మరించబోతున్నాడు. ఆమేన్. ఆయన నీ మధ్యలో ఉండబోతున్నాడు. నీ మధ్యలో ఉండగా ఐగుప్తుల యొక్క కష్టార్జితం నీ వైపు తిప్పబడబోతుందంట. కుశీల వర్తక లాభం నీకు దొరకబోతుందంట. నీకన్నా దీర్ఘదేహులైన వారు సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట విన్నపాన్ని చేయబోతున్నారంట. నీ మధ్యలో దేవుడు ఉన్నాడు, నిశ్చయముగా ఆయన ఉన్నాడని చెప్పి నీ కార్యాన్ని చూసి దేవుడిని వారు మహిమపరచబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నేను అనేకులని నా శక్తితో తాకబోతున్నాను అని, నా అభిషేకంతో తాకబోతున్నాను. నేను తాకగా వారి జీవితంలో అనేక సంవత్సరాలుగా గర్భఫలం లేక గొడ్డుతనము అని ఆ పేరు పడ్డ వారికి సైతం నేను అద్భుతం చేసి సంతానాన్ని కలగజేయబోతున్నాను. అప్పులతో, అనేక రోగాలతో, సమస్యలతో బాధపడుతున్న వారు నా అభిషేకాన్ని పంపి వారిని విడిపించబోతున్నానని సెలవిచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా.